పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీంలో సడన్ గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షమవడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాజకీయంగా ఎంఐఎం పార్టీని దగ్గర చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుందని పొలిటికల్ గా డిస్కషన్ జరుగుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్బర్ను కాంగ్రెస్ ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంది. ఇక లండన్ పర్యటనలో ఈ ఇద్దరు నేతలు కలిసి పాల్గొనడం చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో పార్టీల మధ్య ఏం జరుగుతుంది అనే ఆలోచన మొదలైంది. మూసీ ప్రక్షాళన అంశం మాటున ఎంఐఎం కాంగ్రెస్ మధ్య మైత్రి జరుగుతుందని, ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో రేవంత్ ఎంఐఎంను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. లండన్లో అక్బరుద్దీన్ రేవంత్ మధ్య ఏం చర్చ జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై తగ్గేదేలే అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామంటున్నారు. అధికారం పోయినా బీఆర్ఎస్ కు అహంకారం తగ్గలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బీఆర్ఎస్ గుర్తు లేకుండా చేస్తామని లండన్ వేదికగా ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. 100 మీటర్ల లోతులో పాతి పెడతామన్నారు. పులంట ఇంట్లో పడుకున్నదంట, లేచి వస్తుందంట. నేను కూడా దాని కోసం చూస్తున్నాను బిడ్డ. మా దగ్గర బోన్ ఉంది, మా దగ్గర బలం ఉంది. రమ్మను పులిని చెట్టు తేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు. ఒక్క ఏటికే బొక్కబొర్ల వంటలు అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు. కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఏంది, ఆ బలుపేంది, ఆ మాటలేంది, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. రెండేళ్ల పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం సపోర్ట్ తో ముందుకెళ్లాలని భావిస్తుందా? అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలవాలని యోచిస్తోంది. మొత్తానికి అక్బరుద్దీన్ తో సీఎం కలిసి పాల్గొనడం లండన్ పాలిటిక్స్ వ్యూహం ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ అగస్త్య మరిన్ని వివరాలు అందిస్తారు. అగస్త్య, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని దెబ్బతీస్తామని రేవంత్ చెప్తున్నారు. మరి ఇందుకోసం ఎలాంటి వ్యూహాన్ని కాంగ్రెస్ రచిస్తోంది? అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్తోనూ ఇటు బీజేపీతోనూ ఎంఐఎంతోనూ 3 పార్టీలతో కొట్లాడినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత ఎంఐఎంకు దగ్గరగా జరిగే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో మొదట ప్రొటెం స్పీకర్ విషయంలో ఎంఐఎంకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడంతో ఇంకా ఎంఐఎం కాంగ్రెస్ దగ్గర అవుతున్నాయని ఒక చర్చ మొదలైంది. కానీ అనూహ్యంగా అదే అసెంబ్లీ సెషన్స్లో ఇద్దరి మధ్య, అసదుద్దీన్ మధ్య రేవంత్ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. దానికన్నా ముందు సచివాలయంలో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్, అదేవిధంగా మూసీ డెవలప్మెంట్కి సంబంధించిన సమీక్షా సమావేశానికి కేవలం ఎంఐఎంకి సంబంధించిన 7 ఎమ్మెల్యేలను పిలిచారు. అందులో అసద్ కూడా పాల్గొన్నారు. ఆ ఫోటోలు, ఆ తర్వాత అసద్ను ప్రోటెం స్పీకర్ చేయడం ఇవన్నీ చూస్తుంటే కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఎంఐఎంని దూరం చేసే వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ఇద్దరి నేతల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగిన తర్వాత ఏం జరుగుతుంది, రాజకీయం ఏం జరుగుతుంది అనేది అర్థం కాకుండా ఉంది. అయితే ఇటీవల దావోస్ పర్యటనలో ఎక్స్టెన్షన్ పర్యటనగా లండన్ వెళ్ళారు ముఖ్యమంత్రి. అక్కడ లండన్లో థేమ్స్ నది సంబంధించి ఆ అధికారులతోటి నదీ పరివాహ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు అనే అంశంపైన వాళ్ళతోటి వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధికారులు చాలామంది వెళ్ళారు. హెచ్ఎండిఏ నుంచి దానకిషోర్, అదేవిధంగా ఇతర అధికారులు, హెచ్ఎండిఏ అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీళ్ళందరితో పాటు అనూహ్యంగా అక్కడ అసద్ కనిపించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన ఈ డెలిగేషన్లో, ప్రభుత్వ డెలిగేషన్లో అక్కడ థేమ్స్ పరివాహక ప్రాంతానికి డెవలప్మెంట్కి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్న సమీక్షా సమావేశంతో పాటు దాన్ని ఒక హై పాయింట్ నుంచి ఆ థేమ్స్ నది, అదేవిధంగా ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూడడానికి ఒక హై పాయింట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇద్దరు కలిసి వెళ్ళడం అనేది, ఆ ఫొటోస్ బయటికి రావడం అనేది అక్కడ నుంచి కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కోalition కన్ఫర్మ్ అనుకోవచ్చా? రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి ఏదైతే లండన్లో, ఆ తర్వాత అక్కడ
ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతూ చెప్పారో దాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ను మరింత వీక్ చేసి ముస్లిం ఓట్ బ్యాంక్నంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కొంత అసదుద్దీన్కు ప్రయారిటీ ఇవ్వడం అనేది కూడా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ వేస్తున్న అడుగులుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒక పక్క అసద్తో కలిసి ఫోటోలు, అసద్తో కలిసి ఈ అధికారిక సమావేశంలో పాల్గొనడంతో పాటు మరో పక్కన బీఆర్ఎస్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుండడం, ఇదంతా కూడా బీఆర్ఎస్ను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరింత వీక్ చేయడానికి ఒక స్ట్రాటజీలో భాగంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అగస్త్య.